రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాఢ బోనాల ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. వచ్చే నెలలో నిర్వహించే బోనాల పండుగకు సీఎం రేవంత్ రెడ్డి 20 కోట్లు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆషాఢ బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించాలని మంత్రి సురేఖ అధికారులను సూచించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలోని ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో బోనాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి 20 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో మంత్రి సురేఖ సెక్రటేరియట్లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. బోనాల ఉత్సవ ఏర్పాట్లు, బడ్జెట్ కేటాయింపు పలు అంశాలపై మంత్రి సురేఖ అధికారులతో చర్చించారు. దేవాలయాల అలంకరణ, పట్టు వస్త్రాల కొనుగోలు, బోనాల సమాచార పుస్తక ముద్రణ, అంబారి నిమిత్తం ఏనుగు సేవల వినియోగంతో పాటు విద్యుత్, సాంస్కృతిక, సమాచార, ప్రజా సంబంధాల శాఖ ప్రచారం వంటి ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. తనతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నాగేందర్ సభ్యులతో పాటు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులతో మొత్తంగా 7గురితో కూడిన కమిటీ బోనాల ఉత్సవ నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను చాటేలా బోనాలు నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. భోగినీల బోనాల సమర్పణ సమయంలో ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. బోనాల ఉత్సవాలను ప్రదర్శించేలా హోర్డింగులు, ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బోనాల ఉత్సవాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రసార మాధ్యమమైన డీడీ యాదగిరి ఛానల్లో లైవ్ ప్రసారాలు సాగేటట్టు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ భవన్లో తెలంగాణ ఖ్యాతి ముడించేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల నిమిత్తం అవసరమయ్యే నిధుల కేటాయింపుపై మంత్రి అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలే కేంద్రంగా ఈ ఏడాది బోనాలు నిర్వహిస్తుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.